ఓసై నేనిస్తానంటే ఇవ్వనివ్వలేదేంటే? నీ చెయ్యి పెద్ద చెయ్యక్క, నువ్విస్తే ఎక్కువ పూలు పోతాయి. అదే నా చెయ్యి అనుకో చిన్న చెయ్యి, అందుకే 5 మూర్ల పూలకి 3 మూర్లే పోతాయి. ఓసిని నీది మామూలు బుర్ర కాదే. అక్క ఎవరు వస్తుండ్రక్క? రండి బాబు రండి, గుండ్ర గుండ్ర కొబ్బరికాయలు. ఓసై కొబ్బరికాయలు గుండ్రంగా కాకపోతే పలకలాగుంటాయి. అవు కదా. రండి బాబు రండి. రండి బాబు రండి. రండి బాబు 20 రూపాయలు మాత్రమే. రండి బాబు 20 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. చంపేయాలి. నువ్వేంటిక్కడ? అంటే అది సంతోష్ వైజాగ్లో ఉన్నానని చెప్పావుగా. అంటే అది ఏమైందంటే. అంటే నాతో అబద్ధం చెప్పావా? లేదు. మరి పాప నీతో ఎందుకుంది? చిచ్చి, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇక్కడేం చేస్తున్నావు? వైజాగ్లో ఉన్నానని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్పేస్తాను సంతోష్. నాకు అనాథ శరణాలయం తెలుసు. అందులో పిల్లలకి నాకు తోచిన సహాయం చేస్తుంటాను. నిన్న కొంతమంది పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అయిందంట. వార్డెన్ ఫోన్ చేసి డబ్బులు కావాలని చెప్పింది. ఇదివరకైతే ఏదో కిరాయి ఒప్పుకొని డబ్బులు సంపాదించేదాన్ని. కానీ నేను మారిపోయిన కాంచనాను కాబట్టి ఇలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను. మరి ఆ విషయం చెప్పొచ్చుగా. వైజాగ్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే తను సాయం చేస్తున్న విషయం చాలా సీక్రెట్ గా ఉంచుతుంది కదా, అందుకే అబద్ధం చెప్పింది. అవునవును. సరే, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదు. రేపే మా అమ్మని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను. మన పెళ్లి జరగాలి అని నువ్వు కోరుకుంటే మీ ఇంట్లో పిల్లలు కనిపించకూడదు, వీళ్ల పేర్లు వినిపించకూడదు. అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది. లేదంటే నన్ను మర్చిపోవాల్సి వస్తుంది. నాతో పెళ్లి కావాలో వీళ్ళతో కలిసి ఉండటం కావాలో తేల్చుకో. బాయ్. అమ్మా ఏరా, ఏదైనా సాక్ష్యం దొరికిందా? గీత కలుసు దగ్గరన్నట్టు ఫోన్ లో ఫోటో తీసుకొచ్చానమ్మా. చెప్పు 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 చెప్పు. ఇదిగోమ్మా. శభాష్ రా, శభాష్. ఈ ఫోటోతో ఆ కంచె అడ్డంగా దొరికిపోయింది. ఫోటో నిలువుగా ఉంది కదా అత్తయ్య గారు, మరి అడ్డంగా దొరికిందంటారేంటి? ఈ ఫోటోతో నాకు పట్టిన దరిద్రం ఆ కంచుని పర్మనెంట్ గా వదిలించుకోబోతున్నాను. ఎలా అత్తయ్య గారు? అసలు మీ ప్లాన్ ఏంటి? ఆ లాయర్ ఏం చెప్పాడే? జీవితంలో మీరిచ్చిన ఎంగిలి కాఫీ మళ్ళీ తాగను అన్నాడు. నీ బొంద. ఆ రాజశేఖర్ ఆస్తి మొత్తం గీతకు రాసి గార్డియన్ గా చచ్చిన మధుమతిని పెట్టాడు. పెళ్ళయ్యాక మొగుడిని గార్డియన్ గా రాశారు. అంటే దాని పెళ్లి ముందు గాని పెళ్లి తర్వాత గాని ఆస్తి మీద మనకు ఎలాంటి హక్కులు ఉండవు. అంతేగా? అంతే. అలాంటప్పుడు ఆ గీతని మనం ఎందుకు పెంచాలే? పొద్దున్నే పూజ చేయడానికి, రాత్రికి పాద పూజ చేయడానికి. కరెక్ట్. అది పెద్ద అయితే ఆస్తి మన చేతికొస్తుందన్న ఒకే ఒక్క ఆశతో బంగారు బాతును పెంచినట్టు పెంచాం. కానీ ఆ ఆస్తి మనకు దక్కదని తెలిసాక దాంతో మనకు పనేంటి? అసలు దాన్ని మనం ఎందుకు పెంచాలి? మీ మనవరాలు కాబట్టి, మీ ముద్దుల కొడుకు గారాల పట్టి కాబట్టి.
ముద్దుల కొడుక తొక్క. లాభం లేదనుకుంటే కట్టుకున్న మొగుణ్ణి, కడుపున పుట్టిన కొడుకుల్ని కూడా లెక్క చేయనే. నిన్నగాక మొన్న పుట్టిన మనవరాలెంత? అంటే గీతను వదిలేస్తారా? లేదే, లేపేస్తాను. లేపేస్తారా? దాన్ని చంపాల్సిన అవసరం ఏముందమ్మా? నాకుందిరా. దానివల్ల లాభం ఉందని తెలిసి ఎన్ని రోజులు నెత్తి మీదకి ఎక్కించుకున్నాను. నష్టం వస్తుందని తెలిసాక వదిలించుకుంటున్నాను. పైసా లాభం లేకుండా ఇంకా 20 ఏళ్ళు దాన్ని పెంచాల్సిన అవసరం లేదురా. అందుకే దాన్ని శాశ్వతంగా వదిలించుకునే ప్లాన్ చేశాను. ఏంటది? ఇప్పుడు అది ఆ కంచె దగ్గరుంది, పైగా కిడ్నాప్ లో ఉంది. ఇలాంటి టైంలో దాన్ని లేపేస్తే నేరం ఎవరి మీదకెళ్తుంది? కంచు మీదికి. శభాష్. మర్డర్ మనది, శిక్ష దానిది. ఆ తరువాత రాజశేఖర్ దృష్టిలో అది శత్రువవుతుంది, మన మీద సానుభూతి వస్తుంది. సూపర్ అత్తయ్య గారు. అవును, మరి మర్డర్ ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తున్నారు? ఈ రోజు రాత్రికే. తెల్లవారేసరికి ఆ గీత చరిత్ర ముగిసిపోతుంది, ఆ కంచు జైలుకెళ్తుంది. అరే రాంబాబు, అమ్మా ఇల్లరా. నువ్వేం చేస్తావంటే అర్థమైంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వకూడదు. జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ అత్తయ్య గారు మమ్మల్ని చూసేస్తుందక్క. అవునక్క, పొరపాటున మమ్మల్ని చూస్తే నీ పెళ్లి చెడిపోతుందక్క. మా వల్ల నీకు ప్రాబ్లం వస్తుందక్క. నిజమేనే, అలా అని మిమ్మల్ని పంపించలేను. పంపిస్తే మీ అమ్మ నగలు ఎప్పటికీ తిరిగి రావు. మా బాధలేవో మేము పడతామక్క. మా కోసం నువ్వు బావని వదులుకోకు. వదల్నే, అలా అని మిమ్మల్ని వదలను. మరి దీనికి పరిష్కారం ఏంటక్క? అదే ఆలోచిస్తున్నాను. నా మాట విని మమ్మల్ని వదిలేయక్క. మా దారుణం మేము పోతాం. ఐడియా ఏంటి అది? మీ అత్తయ్య గారు వచ్చే టైంకి మేము ఎక్కడో ఒక చోట దాక్కుంటామక్క. ఎక్కడ దాక్కుంటారు? మీకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది రాకుండా బయట ఎక్కడైనా ఉంటాం. అవును, ఈ రాత్రికే వెళ్ళిపోతాం. వద్దు, నేను చెప్పేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు. తేడా వస్తే అందరం ఇబ్బందులు పడతాం. అర్థమైందా? అలాగేనండి, మీరు చెప్పాకే వెళ్తాం. మీరు చెప్పింది నిజం మేడం. ఆ కంచు ఎలాగైనా తప్పించుకుంటుంది. సంతోష్ బాబుని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటుంది. మరి దీనికి పరిష్కారం? మరణం. ఎవరిది? కాంచన అలియాస్ కంచు. తెల్లవారేలోపు దాని బతుకు తెల్లారిపోవాలి. నేను నా కొడుకు ఇంటికి వెళ్లేలోపు దాని శవం శ్మశానానికి చేరుకోవాలి. దాని చావుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోవాలి. అర్థమైందమ్మా. కాకపోతే దాని దగ్గర చిన్నపిల్లలున్నారు. ఈ టైంలో అటాక్ చేస్తే వాళ్ళని కూడా చంపేయాల్సి వస్తుంది. చిటారు కొమ్మనున్న కాయ కొయ్యాలి అంటే మధ్యలో అడ్డంగా ఉన్న ఆకులు రాలిపోతాయి. వాటి గురించి ఆలోచించినా జాలిపడినా మనం కోరుకున్న కాయ దక్కదు. మనం దాని చావు చూడాలనుకున్నాం. అందుకు అడ్డొస్తే ఇంకొక 2 చావులు చూస్తాం, అంతే. పసిపిల్లల్ని చంపడం అంటే? నాకలాంటి సెంటిమెంట్స్ లేవు. నీకేమైనా ఉన్నాయా? అంటే అందులో ఒక పాప అనసూయ మనవరాలు. అయితే అనసూయ మనకంటే ముదురు. దాని మనవరాల్ని మనం చంపేశామని తెలిస్తే మనల్ని చంపేస్తుంది. మనకి అడ్డొస్తున్నాడని 25 ఏళ్లు పెంచిన కొడుకునే చంపడానికి సిద్ధపడ్డాను. ఇక అనసూయంత, ఆవగింజంత. అడ్డొస్తే దాన్ని కూడా లేపేద్దాం. మీరంతా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాక నేనెవ్వరి గురించి ఆలోచించను. ఇక టార్గెట్ లేపేయడమే. రేపటితో కాంచన చరిత్ర ముగిసిపోవాలి. రేపు పోయేది ఒక్క ప్రాణమా 3 ప్రాణాలా అన్నది కాలమే డిసైడ్ చేస్తుంది.
ఆ కంచు మనకంటే ముదురు. తేడా వచ్చిందంటే అది మనల్నే లేపేస్తుంది. ముఖ్యంగా దాని పక్కన 2 పిల్లలున్నారు. అడ్డొస్తే వాళ్ళని కూడా లేపేయండి. అలాగే మేడం. కట్టేరా. అయ్యో శ్వేత, గీత, ఇందాక ఆడుకుందాం అన్నారు కదా. వచ్చారు ఆటగాళ్ళు. ఒక పట్టు పడదాను రండి. ఏయ్, వచ్చింది ఆటగాళ్ళు కాదే, వేటగాళ్ళు. నిన్ను చంపి పాతరేయడానికి వచ్చాం. చూస్తారేంట్రా, వేసేయండి. రేయ్, కత్తులు చూసి భయపడినికి ఈడున్నది తూతుంపరగాలనుకున్నారా? కంచు సిస్టర్, పంచు కొడితే పంచనామాలు చేయించుకోనికి మీ బాడీలు కూడా మిగిలవు. రే నీచులారా, మీలాంటి క్రూరుల్ని కండకండాలుగా నరికి కండంతరాలకి విసరకపోతే నా పేరు గీతే కాదురా. రండ్రా చూసుకుందాం. నా వాళ్ళని కొడతారా? మీరు అయిపోయారా? నేనేంటో అర్థమైందా? పిరికిదానా, చేతకాని దద్దమ్మలా వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టింది చాలక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? నిన్ను ఇదే నీకు ఆఖరి గడియ. నీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకో. చావంటే నాకు భయం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. నేను బతకాలని అనుకుంటే నేను చంపైనా బతుకుతాను. చావాలనుంటే ఆ పిల్లలు కొట్టినా చేస్తాను. చావొచ్చే వరకు ఎవ్వరి చేతిలోనూ చావను. నువ్వు ట్రై చేసుకో. మా అక్క పీక మీద కత్తి తీయలేదో
ఈ కత్తి నీ గొంతులోకి దిగుతుంది. ధర్మాన్ని కాపాడడానికి, దుష్టులను అంతం చేయడానికి చంపినా తప్పు లేదని చెప్పారండి. మర్యాదగా మా అక్కని వదిలేయండి, లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సి ఉంటుంది. అసలు ఎవరివే నువ్వు? అక్క మాస్క్ తీయక్క. పారిపోయారు, లేదంటే ఈరోజు నా చేతిలో చచ్చేవారు. అసలు ఎవరు వాళ్ళు? దొంగలై ఉంటారు. కాదు, మా బంధువులు పంపిన దొంగ బంధువులు. పంపించిన వాళ్ళ లెక్క, వచ్చిన వాళ్ళ లెక్క సెటిల్ చేస్తా. నువ్వింత వేస్ట్ దానివని తెలుసుంటే వేరే వాళ్ళకి పని అప్పగించేదాన్ని. సారీ మేడం, ఆ పిల్లల కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేదాన్ని. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? ఆఫ్టర్ ఆల్ 6 ఏళ్ల పిల్లల్ని ఎదిరించలేక తోకు ముడుచుకునొచ్చావా? నీలాంటి చవట దద్దమున నేను పియ్యగా పెట్టుకుంది. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు మేడం, కానీ అక్కడ పరిస్థితి వేరు. నేను కాబట్టి నా మొహం కనపడకుండా తప్పించుకుని వచ్చాను. అదే వేరే వాళ్ళు వెళ్ళుంటే వాళ్ళ చేతుల్లో చావడమో దొరికిపోవడమో జరుగుండేది. దొరకలేదు కాబట్టే వదిలేశాను. అదే దొరికుంటే నిన్ను వాళ్ళని లేపేసుండేదాన్ని. మీ కోపం తీరకపోతే నన్ను లేపేయండి మేడం, హ్యాపీగా చచ్చిపోతాను. ఇంకొక్క అవకాశం ఇస్తాను. అప్పటికి నువ్వు దాన్ని చంపకపోతే నిన్ను చంపి నా చేతుల్లో నువ్వు చావాలి అన్న నీ కోరికని నెరవేరుస్తాను. సరే, దాని చావు మీకు చూపిస్తాను, లేదంటే జీవితంలో నా ముఖం మీకు చూపించను. అదే మాట మీదుండు. అవును, అది మిమ్మల్ని పసిగట్టిందా? లేదు మేడం, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నా ముఖం కనపడకుండా జాగ్రత్త పడ్డాను అని నువ్వనుకుంటున్నావు. కానీ నా అంచనా ప్రకారం అది నిన్ను పసిగట్టే ఉంటుంది. నేనే నిన్ను పంపించానని అర్థమై ఉంటుంది. అదే నిజమైతే ఈ పాటికి మీకు ఫోన్ చేసి ఉండేది కదా మేడం. డైరెక్ట్గా ఫోన్ చేసి నన్ను అడగడానికి అదేమైనా నీలా పిచ్చిదనుకుంటున్నావా? నేనెలా రహస్యంగా దాన్ని లేపేయడానికి ట్రై చేస్తున్నాను, అది కూడా అంతే రహస్యంగా అడుగులు వేస్తోంది. సమయం చూసి సంతోష్ ముందు ఇరికిస్తుంది. నా నిజస్వరూపం బయట పెడుతుంది. వాడు నన్ను అసహించుకునేలా చేస్తుంది. మా ఇద్దరిని విడదీస్తుంది. అప్పుడు దర్జాగా మహారాణిలా అది నా ఇంట్లో అడుగు పెడుతుంది. అదే జరిగితే నేనా ఇంట్లో తల దించుకుని బ్రతకాలి, అది కోడలిగా తల ఎత్తుకుని బ్రతుకుతుంది. ఇవన్నీ జరగాలంటే ముందది ప్రాణాలతో ఉండాలి కదా మేడం. అదే చెప్తున్నాను. సంతోష్కి నిజం చేరేలోపు అది కాటికి చేరుకోవాలి. కంచు కథ శ్మశానంలోనే సమాధి అయిపోవాలి. ఇక నా టార్గెట్ అదేనమ్మా. త్వరలోనే దాని సమాధి మీద పుష్పగుచ్చం పెడతారు. ఖచ్చితంగా సమాధి మీద బొకే పెడతానే. అది నీ సమాధా దాని సమాధా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఏంటి మీరనేది? అవునక్క, మా వాళ్ళే నిన్ను చంపడానికి వచ్చారు. గీతను విడిపించుకోనికి నేను మర్డర్ చేయబోయినరక్క. ఇంకా ఇక్కడే ఉంటే మాకు నీకు ఇద్దరికి క్షేమం కాదక్క. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నామక్క. లేదు, వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళనివ్వను. ఈ క్షణం నుంచి మీరు నా దగ్గరే ఉంటున్నారు, నాతోనే ఉంటున్నారు, నా మనుషులుగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా పిల్లల్లా ఉంటున్నారు. ఏంటక్క నువ్వనేది? మేం నీ పిల్లలమా? అవును. ఇన్నాళ్ళు నాకెవరూ లేరనుకున్నాను,
నన్నెవరూ ప్రేమించరు అనుకున్నాను. నాతో కలిసి ఉండడానికి ఎవరూ ఇష్టపడరు అనుకున్నాను. కానీ ఆ అభిప్రాయం తప్పని ఇందాకే అర్థమైంది. నా కోసం మీరున్నారని, నన్ను నన్నుగా ప్రేమిస్తారని, నాతో కలిసి ఉండడానికి ఇష్టపడతారని అర్థమైంది. అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను. ఏం మార్చుకున్నా మేమిక్కడ ఉండడం మంచిది కాదక్కా. మీ అత్త మమ్మల్ని చూసిందంటే నీ పిల్లల్లా అనుమానిస్తుంది. అనుమానించుకొని ఏమైంది? దాని కొడుకుతో నా పెళ్లి చేయనంటుందా? పోనీ నాకు తోడుగా మీరున్నారుగా. మాతో బావకు పోలికేంటక్కా? బావ వేరు మేం వేరు. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నాకందరికంటే మీరే ఎక్కువ. బావైనా జావైనా వాడమ్మమ్మైనా మీ తర్వాతే. ఈ లోకంలో మీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. ఎక్కువగా మాట్లాడితే ఈ పెళ్ళొద్దని నేనే చెప్పేస్తాను.